ఎంతసేపు బ్యాట్ పట్టు తిరుగుతావురా? పొద్దున లేస్తే చాలు ఆ గ్రౌండ్లోకే పరిగెడతావెందుకు? ఆట ఏమైనా కూడి పెడుతుందా లాంటి మాటలు మన తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి కూడా. కానీ నితీష్ రెడ్డి, తిలక్ వర్మ, త్రిష, శబ్నం తల్లిదండ్రుల ఆలోచన తీరు మాత్రం వేరనే చెప్పాలి. చదువు ఒక్కటే జీవితం కాదని గుర్తించిన పేరెంట్స్ వీళ్ళు. అందుకే సమాజం ఏమనుకుంటుందో, ఇతర చుట్టాలు ఏం వెటకారం చేస్తారో పట్టించుకోకుండా తమ పిల్లలను ఆటల వైపు ప్రోత్సహించారు. నితీష్ క్రికెట్ కోసం అతని తండ్రి ముత్యాలరెడ్డి ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. టీమిండియా అండర్-19 T20 ప్రపంచ కప్ గెలవడంతో అందరికంటే ప్రధాన పాత్ర పోషించిన గొంగడి త్రిష తండ్రి కథ ఇలాంటిదే. అమ్మాయిలకు చదువే దండగా అని భావించే సమాజాలు ఇండియాలో చాలా ఎక్కువ. అలాంటిది తన కూతురుకు చదువు మాత్రం వస్తే సరిపోదని, ఆటలు కూడా రావాలని ఆలోచించిన వ్యక్తి త్రిష తండ్రి రామ్రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పుట్టిన త్రిషను అందుకే హైదరాబాద్ తీసుకొచ్చి మరీ క్రికెట్ నేర్పించారు రామ్రెడ్డి. అటు తిలక్ వర్మ క్రికెటర్గా ఎదగడానికి తల్లిదండ్రుల సపోర్టు ఎలా ఉందో అతని పక్కటెముకల భాగం చూస్తే ఎవ్వరికైనా అర్థమవుతోంది. ఆ భాగంలో తల్లిదండ్రుల ఫోటోలను టాటూగా వేయించుకున్నాడు తిలక్. హైదరాబాద్లో పుట్టిన తిలక్కు చిన్నతనం నుంచే క్రికెట్ అంటే పిచ్చి. తిలక్ తండ్రి నంబూరి నాగరాజు ఓ ఎలక్ట్రీషియన్, తల్లి గాయత్రీదేవి మొదట్లో హౌస్ వైఫ్గా ఉండేవారు. కానీ తిలక్ క్రికెట్ ఖర్చుల కోసం ఆమె ఓ స్కూల్లో అకౌంట్ సెక్షన్లో పనిచేశారు. పొద్దున 3 గంటలకే నిద్రలేచి నాగరాజు, గాయత్రీదేవి పనులను షేర్ చేసుకునేవాళ్లు. ఆర్థికంగానూ ఎన్నో కష్టాలను అనుభవించిన కుటుంబం వారిది. అందుకే మ్యాచ్ బాగా ఆడిన ప్రతిసారి తిలక్ తన తల్లిదండ్రులను గుర్తు చేసుకోకుండా ఉండలేడు. ఇక నితీష్, త్రిష, తిలక్ వీరిలో ఎవరి కుటుంబాన్ని గమనించినా వీళ్ళంతా మిడిల్ క్లాస్ కుటుంబాలకు చెందిన వాళ్లే.